నమస్కారం అండి. నా పేరు శంకర్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ, గుంతకల్లు. నిన్న గౌనూరులో గ్రామంలో జరిగిన రైతులకు జరిగిన మోసాల గురించి ఈరోజు గౌనూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ రైతులతో ఏం జరిగింది, నిన్న తూకాలు దళారులు ఎలా మోసం చేసి తీసుకున్నారో అందరినీ, ప్రతి ఒక్క రైతుని సంప్రదించి వాళ్ళలో జరిగిన మోసాలను ఎలా తీసుకున్నారు ఏమి అని చెప్పి విచారించడం జరిగినది. వారికి డిపార్ట్మెంట్ తరఫున ధైర్యాన్ని కూడా కల్పించి మా డిపార్ట్మెంట్ యొక్క నంబరు ఇచ్చి ఏదైనా కానీ తూకము జరిగితే దళారుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కానీ ధాన్యము కొనుగోలులో కానీ ఎరువుల కొనుగోలులో కానీ డిపార్ట్మెంట్తో సంప్రదించవలసిందిగా ప్రతి ఒక్క రైతుకు డిపార్ట్మెంట్ నంబరు ఇచ్చి రావడం జరిగినది. వాళ్ళకి ఏదైనా ఇక మీదట అన్యాయం జరగకుండా డిపార్ట్మెంట్ నుంచి మేము సరైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. అంటే 80 కేజీలు 70 కేజీలు వచ్చింది సార్. కింటాల 3 కేజీలు రైతు దగ్గర ఉంటాయి కదా వాళ్ళ దగ్గర మన దగ్గర కూడా తీసుకొచ్చి పెట్టినా ఆటోమేటిక్గా సెల్ ఫోన్లో వాళ్ళ కాటా కూడా మన కాటా కూడా వేసుకున్నారు. అట్లా ఆటోమేటిక్ చేస్తున్నారు. అసిదరిగట్ట వాళ్ళది తీసుకొచ్చి పెట్టిన వాళ్ళ రూమ్ దగ్గర అట్లా ఊరికి బారాడు కట్ట ఉంటాడు. సర్లే అనకట్టు ఉంటాడు, అంతేగాని అది వెళ్ళిపోతుంది. బల్లార్లో 10,000 ఇస్తే చేసిస్తారు. దానికి పెట్టేస్తే వాడు లోపల ఎక్కడైనా ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి అది ఒరిజినల్ బరువు వచ్చేసి 60 కేజీలు ఉంటుంది. కానీ వాడు చూపించేది 30 కేజీలకి చూపిస్తాడు, లేదంటే 40 కేజీలు చూపిస్తాడు. 20 కేజీలు చేసుకోవచ్చు. అట్లా దానికి ఖచ్చితంగా మేము చూస్తాను. నేను ఈసారి మీకు ఎప్పుడు ఏమి జరిగినా కూడా కొంచెం ముందుగా ఇప్పుడు 3 గంటలు 4 గంటల ముందర వస్తే నేను జీప్ లేకపోయినా కూడా మోటార్ సైకిల్లోనే వస్తాను. నేను ఈ మధ్య చాలా మందికి రాసినాం కూడా, ఊరకుండా లక్షలు కట్టించినాం ఫైన్. అట్లా వాళ్ళని వదిలేది లేదు. మీరు రాత్రి బదులు కష్టపడి ఏం అనుకోకుండా ఇది చేస్తే వాడు ఊరిని వచ్చి కనుక్కోకపోతే 24 గంటల వరకు వచ్చింది. 20 గంటలకే 4 గంటల 20 గంటలు పోయింది. అట్లా చెప్తే మేము బియ్యం ప్యాక్ చేసాము, నేను మేమే ఈ పిల్లడు నేను ఇంటికి సక్సెస్ చేసాము. అప్పుడు సెల్ ఫోన్ అటాక్ లేదంటే కరెక్ట్ చూపిస్తుంది. అప్పుడు సెల్ ఫోన్ 2 గంటలు పెడతారు, సెన్సార్ ఆన్ చేయరు. 2 గంటలు పెట్టే మామూలు అయిపోతాం. మేమేమంటాము రాసుకుంటుంటామా అంతే, ఇంకా మామూలు జరుగుతూ ఉంటుంది. వాళ్ళు సెన్సార్ ఆన్ చేసుకుంటాం. తూకము రాసుకునేది మీకే అప్పు చెప్తారు, వాళ్ళే రాసుకుంటారు, మాకే రాసిస్తారు. పక్కన వాడు ఉంటాడు, వాడు జరిగింది సెన్సార్ ద్వారా ఇది చేస్తున్నాడు అంతే. నేను బటర్ తూకం వేస్తే 46 కేజీలు వచ్చింది నాదే. అప్పుడు 60 బటర్లు నాదే. 19 గంటలకు చేశారు. నింగదాలు కూడా వేసినారంట. అది నింగదాలు కూడా పుట్టిన ఇట్లే అధ్వానం పోయిస్తే గోధుమలు పట్టుకెడితే మేమన్నా పట్టుకెళ్ళదంటే ఎప్పుడు కూడా మేము భరోసా ఇస్తాను. మా డిపార్ట్మెంట్ తరఫున నా నెంబర్ పెట్టుకోండి. మీకు ఏ తూకమైనా కానీ, మీకు ఇది పత్తి అని కాదు, ఏదైనా అంటే వాళ్ళు ధరలు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా ఏ పని ఉన్నా కూడా పక్కన పెట్టి దీనికోసమే వస్తా. ఎందుకంటే ఇది కలెక్టర్ గారు సపరేట్గా ఇది చేసి చూస్తున్నారు. రైతులు దెబ్బతింటే మాత్రం ఊరేసుకుంటాడు ఆయన. భారీ దెబ్బ సార్ ఈ సంవత్సరం అయితే వానలు వచ్చి వరదలు వచ్చి ఎరువులు ఎక్కువ రేట్ అమ్మినా కానీ, ఎక్స్పైర్ అయిపోయినవి డేట్ లేనివి ఇట్లాంటివి ఏమైనా బయట నుంచి ఎరువులు వచ్చినప్పుడు ఎక్కువ మట్టి ఉంటాయి. దాని మీద అడ్రస్లు రేట్లు గిట్ల ఏమి ఉండవు. ఇప్పుడు మీ బంధువే ఉంటాడు, అరే మా బంధువు ఒక లారీ వేసుకొని వస్తున్నాడు, మన వాళ్ళకి ఇచ్చిపోతాడు అని చెప్పి చెప్తారు. మీరేమనుకుంటారు, ఒక మన వాళ్ళకి తెలిసిన వాళ్ళే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు, ప్లస్ ఒక నెల అప్పిస్తాడు అని అనుకుంటారు. కానీ దాంట్లో ఉండేది ఏంది ఉండదు, ఇంత మట్టి తప్ప. అట్లా కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాంటివి కూడా మట్టి భారీ బరువు ఉంటుంది. అది కానీ మట్టి ఎక్కువ ఉంటుంది, దాంట్లో 30% కూడా ఎరువు ఉండదు.